ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఇవాళ 4వ టెస్ట్ ఆడుతున్నారు మన ఇండియా టీం అండ్ ఆస్ట్రేలియా. అయితే ఇవాళ రెండో రోజు. ఆస్ట్రేలియా చాలా ధీటైన స్కోర్ ఇచ్చింది మన ఇండియా వాళ్ళకి. కానీ ముఖ్యంగా ఏంటంటే మనోళ్ళందరూ అవుట్ అయ్యారు. సీనియర్లు అందరూ అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళారు. అప్పుడే వచ్చాడు మన తెలుగు కుర్రాడు, తెలుగు హీరో 8వ స్థానంలో వచ్చి కూడా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడంటే చాలా సూపర్. అది కూడా నితీష్ కుమార్ రెడ్డికి మంచి స్ట్రైక్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ చాలా చక్కగా ఆడారు. అతను కూడా హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. చాలా బాగుంది. ఇలాంటి సమయంలో కూడా అసలు తొందరగా ఆల్అవుట్ అవుతారు అనుకునే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి చాలా చక్కటి బ్యాటింగ్ చేసి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసి మంచిగా ఆడాడు. అయితే లాస్ట్ వికెట్ మన నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నారు. అయితే అప్పటికే టైం అయిపోయింది. ఇక రేపు మళ్ళీ 3వ రోజు స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో, ఇంకేమేమి జరుగుతుందో చూద్దాం. నితీష్ కుమార్ రెడ్డి ఇంకా 150, 200 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ మ్యాచ్ కూడా మనం విన్ అవ్వాలని కోరుకుందాం. అయితే నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసినప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్ లాగా తగ్గేదలే అని చూపించాడు. అలాగే సెంచరీ చేసినప్పుడు బాహుబలి సినిమాలో హీరోయిజం, రాజసం చూపించినట్టు బ్యాట్ పట్టుకొని చూపించాడు. ఓకే, సెంచరీతో 2 సినిమాలను చూపించాడు. సూపర్.